యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నార్మల్గా ఎవరైనా సెలబ్రిటీని వాళ్ళందరినీ మనం ఫేమస్ అవుతే సెలబ్రిటీస్ అవుతుంటారు. కానీ నా ముందున్న గెస్ట్ పేరే ఫేమస్ రామ్. ఇన్స్టాగ్రామ్లో అలా ఫేమస్ అనమాట. ఈయనకి చాలామంది ఫారినర్స్ కానీ ఎక్కువ కామెంట్స్ ఫారినర్స్ నుంచి అలా ఉంటారు. అండ్ అదే కాకుండా అప్పట్లో సోషల్ మీడియాలో సితారా గారు ఫుల్గా ఫాలో అవ్వడం, అవన్నీ ఇన్స్టాలో వైరల్ అవ్వడం అవన్నీ జరిగాయి. అదే కాకుండా ఈయన ఒక జవాన్, ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తుంటారు. ప్యాషనేట్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అదే లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అనుకుంటా. అవన్నీ మనకు కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. అవన్నీ రామ్తోనే మాట్లాడి మనం తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రామ్, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. ఎప్పుడు లీవ్ కోసం వచ్చావా? ఇప్పుడు ప్రెసెంట్ లీవ్లో ఉన్నాను. ఓకే. ఇండియన్ ఆర్మీ మొత్తం? ఇండియన్ ఆర్మీలో. ఎప్పుడు వెళ్ళిపోయారు జాబ్కి? నేను 2015లో జాయిన్ అయ్యాను ఇండియన్ ఆర్మీలో. అంటే నా డిగ్రీ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. ఎందుకు ఇండియన్ ఆర్మీకి? ఎందుకు ఇండియన్ ఆర్మీ? అంటే నాకు డిఫెన్స్ పరంగా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. డిఫెన్స్ పరంగా వెళ్ళాలి అని చెప్పి. దానికి తోడు మన అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా, మా ఏరియాలో అంతా ఆర్మీలు ఎక్కువగా ఉంటారు. సో అలా మోటివేట్ అయ్యి వెళ్ళాను. ఇంకా రౌండ్ 1600 గ్రౌండ్ అవన్నీ. గ్రౌండ్ 2015 బ్యాచా? 2015. అమ్మ బాబాయ్. ఇప్పుడే అంటే నీకు అప్పుడు 17-18? అప్పుడు 19 ఇయర్స్కి జాబ్ వచ్చి వెళ్ళిపోయినావు. ఇంకేంటి మరి ఈ యాక్టింగ్ ఏంటి, వీటి మీద నీకు ఎలా అవగాహన ఎలా వచ్చింది? యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టం ఉంది. సో మామూలుగా చేస్తూ ఉండేవాడిని. సో అలా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. డాన్సెస్ కానీ, స్కూల్లో కల్చరల్స్ ప్రోగ్రామ్స్, కాలేజ్లో కానీ అవన్నీ చేసేవాడు. నువ్వు స్కూల్లో అవన్నీ పార్టిసిపేట్ చేసేవాడివి, దాని మీద ఇంట్రెస్ట్తో ఇది చేసావు. ఓకే. సితారా గారు నేను ఫాలో అవుతున్నారని నేను చూసావా? అవి చూశాను. ఓకే. మాట్లాడతావా ఎంతో? మాట్లాడేవాడు? అలా ఏం లేదంటే మనల్ని మనం యాక్టింగ్ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు, ఫాలో అయ్యారు, మన రీల్స్ నచ్చు లేకుంటే. సో అంతవరకు నేను ఇప్పుడు మెసేజ్ చేయడం, మాట్లాడాలి, మెసేజ్ చేసి ఎప్పుడు మాట్లాడడం ఏం లేదు, అలా ఏం చేయలేదు నేను. ఓకే. ఇన్స్టాగ్రామ్లో వీటి గురించి లైక్ ఇలా వీడియోస్ చేయాలి ఇలా అని నీకు ఎప్పుడు వచ్చింది థాట్? ఎందుకు వచ్చింది? 4-5 years నుంచి నేను చేస్తూ ఉండేవాడిని. అదొక ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్ చేయాలని మెయిన్, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో కానీ అప్పుడు డిఫెన్స్ పరంగా ఉన్న దాన్ని బట్టి మనం అంత థాట్ దాని మీద యాక్టింగ్ పరంగా లేదు. సో 4-5 years అవుతుంది నేను స్టార్ట్ చేసి. రీసెంట్గా ఒక 6 months నుంచి కొంచెం నాది రీచ్ వెళ్ళటం అలా. ఓకే. చేసిన 6 months తర్వాత రీచ్ వెళ్ళడం అలా మాట్లాడు. మీ వాళ్ళు గుర్తుపడతారా అక్కడ? గుర్తుపడతాను. అది ఎక్కడ పెట్టుకున్నావు బ్యాక్గ్రౌండ్? మరి అక్కడ ప్లేస్ ఉంటుందా? రూమ్ ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అంటే నాకు రూమ్ ఉంటుంది సపరేట్గా, ఆ రూమ్లో నేను చేస్తా ఉంటాను. అచ్చా, నీకు సపరేట్ రూమ్. మ్యారేజ్ ఏం కావాలి? పెళ్ళి ఏం చేసుకోలే? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిపోయిందా? ఓకే ఓకే. అంటే 10 years అవుతుంది నేను ఆర్మీలో జాయిన్ అయ్యి. అంటే మ్యారేజ్ అయిపోయింది అంటే అయినా తెలియదు ఇంకా. నువ్వు అలా లేవు, ఇంకా యంగ్ కుర్రాడిలాగా ఉన్నావు నువ్వు. ఇంకా యూత్. నేను ఎంత 26-25 అనుకుంటున్నా, అంతేనా? 28. నాకు అంతే, మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. అంటే జాబ్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు అదే ఉంటది, మ్యారేజ్ అని అనుకుంటా. సో అలా అయిపోయింది. ఇంకా చేసేసుకున్నావు, మ్యారేజ్ చేసుకున్నావు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న వ్యవసాయం, ఊర్లో ఫార్మర్స్. ఓకే. ఎక్కడ మీది? మాది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కనపర్తి గ్రామం. ఒంగోలు గిత్త. ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువగా మనం కొంచెం ఎక్కువగా మాట్లాడలేము. మరి యాక్టింగ్ ఇష్టం? యాక్టింగ్ అంటే మళ్ళీ కెమెరా ముందుకెళ్తే నార్మల్గా అది వేరు. అంటే బయట కొంచెం తక్కువే. బయట కొంచెం తక్కువ. చాలా తక్కువ మాట్లాడుతున్నావు, చాలా సెటిల్డ్గా మాట్లాడుతున్నావు, చాలా ఇంట్రోవర్ట్లా ఉన్నావు. బయట అంతేనా? ఇలానే ఉంటావా? బయట అంతే, కొంచెం కొత్త వాళ్ళు అలా ఉంటుంది. ఫ్రెండ్స్తో నార్మల్గానే ఉంటాం. ఫ్రెండ్స్ నార్మల్. ఇప్పుడు నాతో ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడేసే, ఫ్రీగా రిలాక్స్గా మాట్లాడేసే, సరేనా బ్రో? ఇప్పుడు నార్మల్గా నీకు భయం ఏదా బోర్డర్లో? భయం అంటే చాలా మనం జాబ్కి వెళ్ళాక ఇంకా భయం అంటే ఏముండదు మనకి. ఆ ట్రైనింగ్, మనం తీసుకున్న ట్రైనింగ్ ఇవి ఉంటుంది కదా, 6 months ట్రైనింగ్ ఇస్తారు తర్వాత అలా. సో భయం ఏంటో అలా ఏమి ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఫైర్ చేసావా? ఫైరింగ్ అంటే మాకు ఎవ్రీ 3 months అట్లా జరుగుతూ ఉంటాయి. అది ప్రాక్టీస్. డైరెక్ట్గా ఎప్పుడు ఫైర్?
డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు. అలా ఉండదా అక్కడ? అంటే ఇప్పుడు మూవీస్ లో అనేది ఇంట్లో చూపిస్తుంటారు, ఉంటుంది. వెంటనే అంటే డైరెక్ట్ ఫైర్ చేయడం, లేకపోతే ఆ వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు అవుతూనే ఉంటాయి అని అంటుంటారు కదా, అది నిజమా? జరుగుతూ ఉంటాయి అవి. అంటే మనం ఉన్న లొకేషన్లో యాక్చువల్లీ నేను ఆర్మూర్ ఫోర్సెస్ మెడికల్ దాంట్లో. మెడికల్. సో మేము ఉండే దాంట్లో కూడా జరుగుతూ ఉంటాయి పక్కన ఏరియాలో. మాకు అలా ఇప్పుడు అవ్వలేదు. నేను బోర్డర్లో ఉన్న ఫస్ట్ నా పోస్టింగ్, నాకు వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ చైనా బోర్డర్కి అటు సైడ్. ఓకే. సో అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు మేము ఉన్నప్పుడు. కాకపోతే మైనస్ టెంపరేచర్లో ఉండేవాళ్ళం అక్కడ. జనవరి ఆ టైంలో మైనస్లో వెళ్ళేది, బర్ఫ్ అది పడుతూ ఉండేది. ఫుడ్ ఇంకా నార్మల్గా అక్కడ మనం హార్డ్ వెరైటీస్, హార్డ్స్ ఉంటాయి, హార్డ్ వెరైటీస్ అవి ఉంటాయి, అలాంటి ప్యాకేజ్ అవి వస్తుంటాయి అనమాట. ఆ ఫుడ్ తింటుంటాం మొత్తం. ఆ ఫుడ్తోనే అడ్జస్ట్ అవ్వాలి. ఏం చపాతీ సభా? చపాతీ, సబ్జీ, కర్రీస్ కూడా ఆల్రెడీ తయారు చేసినవి ప్యాక్ అవి వస్తాయి అనమాట. ఇట్లా అవి వాటిని ఆ టైంలో తింటారు అక్కడ. మీకు ఎవరిస్తారు అవి? మామూలుగానే మీరే ప్యాక్ చేసుకున్నారు? లేదు, అవి సప్లై చేసే వాళ్ళు ఉంటారు. అచ్చా, వాళ్ళు సపరేట్ ఇది తీసుకుని ముందే మీరు అవి తీసుకొని వెళ్ళిపోయి రెడీ చేసుకుని పైకి వెళ్ళిపోతారు. ఓకే. నార్మల్గా కొన్ని 3 వేరియేషన్స్ లో చేస్తావు. ఏ వీడియోలో ఒక 3-4 వేరియేషన్స్ అలా వేరియేషన్స్ చూపిస్తుంటావు. ఆ వేరియేషన్స్ ఏంటి? అది నాకు అర్థం కాదు. అంటే లైక్ ఇలా చేయాలి, కోపం అయితే ఇలా చేయాలి, లేకపోతే ఇది నార్మల్ అయితే ఇలా చేయాలి అని 3 వేరియేషన్స్ ఒకే రీల్లో ఎందుకు చూపిస్తుంటావు? ఒక ఎక్స్ప్రెషన్స్, మనం ఏదైనా ఒక మన ఎక్స్ప్రెషన్ ఏ విధంగా మన మనసులో భావం ఉంటది కదా. కోపంలో ఎలా, నార్మల్ గా హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా, బాధలో ఉన్నప్పుడు ఎలా. సో అలా ఎక్కువ ఎవరు చేయరు. సో మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి అట్లా చేశాను. ఇప్పుడు నీకు బాగా వైరల్ అయింది ఒకటి, ఇప్పుడు చెయ్యి. నువ్వు బాగా వైరల్ అయింది, ఈ రీల్ వల్ల వైరల్ అయింది ఒకటి చెయ్యి. అంటే ఇప్పుడు చేయడం అంటే బాగా వైరల్ అయిందంటే నో సార్ థ్యాంక్స్ అనే ఒక వీడియో చేశాను, అది వైరల్ అయింది. సో ఆ తర్వాత నుంచి ఇంక అన్ని అలాగే రీచ్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి చెయ్యి. ఇప్పుడు చేయడం ఇన్నర్ ఫీలింగ్ ఏదో చెయ్యి. ఇప్పుడు అంటే ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు? అది అంటే ఏదైనా అంటే ఇప్పుడు నార్మల్గా మూవీస్ ఇష్టమా? మూవీస్లో యాక్ట్ చేయడం ఇష్టమే కదా, అందుకే మెయిన్గా చేస్తుంది. అంటే యాక్టింగ్ అంటే ఇష్టం, యాక్టింగ్ చేయాలి ఎప్పటికైనా అని, సినిమాలో కనిపించాలి. ఎవరైనా డైరెక్టర్లు కాంటాక్ట్ అయ్యారా? డైరెక్టర్లు ఎవరు నాకు కాంటాక్ట్ అవ్వలేదు. కాకపోతే ఒక ఆహాలో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నామని చెప్పి అప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు. కాకపోతే నేను అక్కడప్పుడు నాకు లీవ్ అవి సెట్ కాక కుదరలేదు వెళ్ళటం. అంటే అది తమిళ్లో తీశారు, మారి ది ఆఫీస్ అని ఒక, అది బాగా అది సక్సెస్ అయింది. సో వాళ్ళు ఇక్కడ తెలుగులో కూడా తీద్దామని నాకు అప్రోచ్ అయ్యారు ఆయన. అంటే మీకు ఒక రోల్ ఇద్దాం అనుకుంటున్నాం, వస్తే తీద్దామని. కాకపోతే అప్పుడు నాకు వెళ్ళటం కుదరలేదు. అప్పుడు వెబ్ సిరీస్ తర్వాత ఒక మూవీ కూడా కొత్త వాళ్ళు అంత కొత్త మెంబర్స్ అంతా ఒక మూవీ తీయబోతుంటే వాళ్ళు అడిగారు. అక్కడ అప్పుడు ఆడ ఉండడం, ఆ జాబ్ లో కుదరక ఇంకా నేను దానికి కూడా వెళ్ళలేకపోయాను. జాబ్ అడ్డవుతుంది. జాబ్ అడ్డవుతుంది. మరి ఏం చేస్తావు? అంటే ఇప్పటికి ఆల్రెడీ నేను 10 years అయిపోయింది నాకు సర్వీస్. ఇంకా 10 ఏం లేదు, అంతేం ఉండదు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే అప్పుడు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆర్మీ అది చేయాలని. సో 10 years చేశాను కాబట్టి ఆ హోప్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మన కోసం ఇంకేదైనా కొంచెం చేయాలి, నా సొంత ఆనందం కోసం. సో అందుకని యాక్టింగ్. దానికి దీనికి కుదరక నువ్వు ఇప్పుడు ఇది అవ్వట్లే, మధ్యలో నలిగిపోతా. అంటే ఇప్పుడు నాకు ఏదైనా యాక్టింగ్ పరంగా వెళ్ళాలన్నా, ఆడిషన్స్కి వెళ్ళాలన్నా అక్కడ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి డైరెక్ట్ అంటే లీవ్ అడ్జస్ట్ అవ్వదు కదా. ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అయితే మన ఇష్టం వచ్చినప్పుడు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ రూల్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి. మళ్ళీ నువ్వు ఎక్కడో ఉంటావు, ఎప్పుడు ఏ బోర్డర్, ఎప్పుడు ఏ లొకేషన్ లో ఉంటావు తెలియదు. రావడం కూడా కష్టం అప్పటికప్పుడు మళ్ళీ. కానీ ఒక 1-2 years తర్వాత, అంటే ఇప్పుడు ఫ్యామిలీ మనం సడన్ గా జాబ్ వదిలేసినా కానీ ఫ్యామిలీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటది. సో నా బ్రదర్ ఉన్నారు. సో అతను ఇప్పుడు సెట్ అయితే. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? అతను ఇప్పుడు యూకేలో, లండన్లో. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్డ్ ఏం కాదు అది. మేమైతే 20 years దాకా మాకు అసలు ఇల్లే లేదు, రెంట్ హౌస్ లో ఉన్నాం. అంటే మా ఫాదర్ అంతా నార్మల్ వ్యవసాయం చేస్తున్నారు. నాకు ఈ జాబ్ వచ్చాక కొంచెం ఇల్లు అవి కట్టి ఈ జాబ్ మీద బ్రదర్ను కూడా, మన ఇష్టాలన్నింటినీ కంట్రోల్ చేసుకొని బ్రదర్ను కూడా సెటిల్ చేయాలి అని చెప్పి మనం ఆల్రెడీ ఇట్లా ఆర్మీ అంటూ దూరంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఆర్మీ అంటే చాలా కష్టమైన జాబ్ అది, నార్మల్ జాబ్స్తో చూసుకుంటే. సో తనకన్నా కొంచెం బెటర్ లైఫ్ ఇద్దాంలే అని
అతను అక్కడికి పంపించాను నువ్వు పంపించావు చదువుకోవడానికి? చదువుకోవడానికి. ప్రజెంట్ ఇప్పుడు 2 years అవుతుంది మాస్టర్స్ చేస్తున్నాడు. మాస్టర్స్ చేస్తున్నాను. ఓకే, నువ్వే పంపించాను. మొత్తం ఫ్యామిలీ అంతా నువ్వే పెద్ద? ఫ్యామిలీ అంటే మీ ఇద్దరిలో నేను పెద్ద, సో మనమే అంతా చూసుకోవాలి. ఇంటిని అందరినీ. ఇప్పుడు చేస్తున్నారా అమ్మ నాన్నలు కష్టపడుతున్నారా? ఇప్పుడు లేదు, నేను వద్దని చెప్పాను. వద్దని చెప్పి మా పొలం ఉంటే మాకు ఎంతో లేదు, ఒక 1/2 ఎకరం ఉంటది, అది చేస్తారు మన ఇంట్లో తినడానికి. ఓకే, అంతకు మించి ఇంకేమన్నా. మరి ఇప్పుడు జాబ్ మానేస్తే సడన్ గా ఇప్పుడు సినిమాలు అంటే ఆఫర్లు ఒక్కోసారి వస్తుంటే మళ్ళీ ఒక్కోసారి పోతుంటాయి, ఎప్పుడు ఒకలా నడదు కదా. అది వదిలేసి నమ్ముకొని దీని మీద వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదరా. అలా అని చెప్పి అక్కడ ఇక్కడ ఉండి సఫర్ అవ్వడం కంటే, అందుకే బ్రదర్ ఒకవేళ సెట్ అయితే ఫ్యామిలీని అతను మేనేజ్ చేయగలడు. సో మనం ఫుల్ఫిల్ గా ఇందులో అటు ఇటు అయిపోతే మళ్ళీ పరిస్థితి ఎలా? అటు ఇటు అంటే ఏదో ఒకటి డేర్ చేయాలి కదా ఎన్నాలని చెప్పి మనం. అలాంటి ఇప్పుడు నేను ఒకవేళ ఫుల్ రిటైర్మెంట్ దాకా ఉండాలంటే ఇంకొక నేను 15 years చేయాలి, 14 years చేయాలి. 24 years కి ఫుల్ రిటైర్మెంట్ వస్తుంది, అప్పుడు పెన్షన్ కానీ ఇవైనా వస్తాయి. సో అప్పుడు దాకా ఉంటే ఇంకా నేను ఈ ఫీల్డ్ లో తర్వాత నాకు కష్టం అయిపోద్ది కదా ఒకవేళ వెళ్ళాలనుకున్నా కానీ. సో ఇప్పుడు అంటే కొంచెం ఏదన్నా అవకాశం ఉంది నాకు, ఒకవేళ కష్టపడినా ఏదన్నా గ్రౌండ్. సో హోప్ ఉంది, మనం కష్టపడితే ఏదైనా చేయగలం అన్న ఒక దాని మీద వెయిట్ చేస్తున్నాం. నార్మల్గా ఇప్పుడు లీవ్ కిందకి రావడానికి రీజన్ కారణం ఉంది ఏమైనా? కారణం అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ 3 months లీవ్ ఉంటుంది, మనం అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే 3 months ఒకసారి 4 months ఒకసారి 90 days అంటారు. 90 days. సో ఆ విధంగానే ఒక తీసుకొని వచ్చాను. ఇంకా ఎక్కడైనా ఇక్కడ వెళ్దాంలే చూద్దాం, ఏదన్నా హైదరాబాద్ వచ్చి ఏదన్నా యాక్టింగ్ పరంగా ఏదన్నా ఆడిషన్స్ ఏమైనా ఉన్నా కానీ ఈసారి ట్రై చేద్దాంలే అని అదొక విద్య కూడా వచ్చాను. అదే నేను అప్పుడు ట్రై చేసేవాడిని ఆర్మీకి, ర్యాలీకి వెళ్ళేవాడిని. నేను 2015లో వచ్చినట్టు విజయనగరం ర్యాలీకి వెళ్ళా, కొన్ని ర్యాలీలకి వెళ్ళేవాడిని, కానీ గ్రౌండ్లు అన్నీ పోయేవి అప్పుడప్పుడు. అంటే కొంచెం టఫ్గా ఉంటాయి అప్పుడు. పడిపోయేవాడిని బ్రో. పడిపోతారు అంటే ఒకేసారి 400-500 మందిని రన్నింగ్ వదులుతారు. నేను మా ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కొట్టాను నేను ఇప్పుడు నేను వెళ్ళిన దాంట్లో. అంటే నేను ఫస్ట్ 2 attempts లో కొట్టాను. ఎక్సలెంట్ ఫస్ట్ అంటే మన వదిలిన వాళ్ళందరిలో కల్లా. మా సైడ్ వాళ్ళంతా ఫిట్నెస్ పరంగా రన్నింగ్ పరంగా అంతా ప్రకాశం డిస్టిక్ అంతా వీటిలో బాగానే ఉంటారు, ఎక్కువ ఆర్మీ అట్లనే ఉంటారు, డిపార్ట్మెంట్ లో ఉంటారు, పోలీసు. సో నాకు కూడా వాళ్ళని చూసే అందుకనే మనకు కూడా అది దీని మీదకి వెళ్ళాలని అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సేఫ్ సైడ్ గవర్నమెంట్ జాబ్, సేఫ్ సైడ్ ఉంటది. పెళ్లిళ్ళు కూడా ఫస్ట్ గవర్నమెంట్ జాబులకి అవుతాయి, మాలాంటి కావు. అలా ఏం లేదు, చేసుకోవాలనుకుంటే ఎవరికైనా అవుతాయి. లేదు నిజం. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఉన్నాను మా ఊర్లో వెళ్ళి ఓ బాబు నాకు ఒక అమ్మాయి బొంగేస్తారు, ఎవరు గవర్నమెంట్ జాబులకి ఇస్తారు. నిజం, నేను ఒక గవర్నమెంట్ జాబ్ వెళ్ళాం అనుకో, గవర్నమెంట్ జాబ్కి అమ్మాయి ఇస్తారు. అలా ఏం లేదు, నాకు తెలిసి మీరు అట్లా అంటున్నారు. ఉంటది అది, మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? మీరు కూడా మంచి వెల్ సెటిల్డ్, కానీ మాది పర్మనెంట్ కాదు. అలాగా ఇప్పుడు లైక్ అలానే అలా ఈ రోజుల్లో చూస్తున్నారు. ఓకే, చూసుకుంటాను. ఇప్పుడు నీకు కూడా అలాగే చూస్తారు కదా, మారుతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అంటే ఇంకా అన్ని మనం అది కావాలి ఇది కావాలంటే ఏది లైఫ్ లో అవ్వదు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని కొంచెం డేర్ చేద్దాంలే. ఆఫ్టర్ 2 years ఒక 1.5 year తర్వాత ఉంటాయా మరి ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటున్నావా? ఇంకా ఇదే 1 year తర్వాత డెసిషన్ తీసుకునేటప్పుడు ఏం చూసుకొని డెసిషన్ తీసుకుంటావు? అంటే సొంతగా అంటే మనం దాని మీద డిపెండ్ అవ్వకుండా, ఈ రోజుల్లో ఓన్లీ మూవీస్ తీస్తేనే, మూవీస్ లో వెళ్ళి యాక్ట్ చేస్తేనే మనం సర్వైవ్ అవ్వాలని ఏం లేదు. మీడియా అనేది చాలా ఇప్పుడు డెవలప్ అయిపోయింది. ఓన్ గా అయినా మనం సోషల్ మీడియా అనేది డెవలప్ అయిపోయింది. ఓన్ గా అయినా మనం ఏదైనా సొంతగా వెబ్ సిరీస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, కొంచెం టీమ్ ని పెట్టుకొని. సో అలా నేను ఆ థాట్ లో ఉన్నాను, ఒకవేళ మూవీస్ లో రాకపోయినా ఈ విధంగా వెళ్ళొచ్చు అని. మొత్తం ప్లాన్ వేసుకున్నావు ఆల్రెడీ, నేను సినిమాలో ఇది చేస్తానని. చూద్దాం, ట్రై చేస్తాను, నా వరకు నా బెస్ట్ ట్రై చేస్తాను వెళ్ళి. ఇప్పుడు ఉన్నావు, ఇప్పుడు 30 days ఉంటావు. ఎన్ని డేస్ అయింది వచ్చి? 10 days అయింది. 10 days అయిపోయింది వచ్చి. ఏమన్నా కలిసావా ఎవరినైనా? ఇంకా లేదు, ఫస్ట్ ఇదే రోజు వచ్చింది. అంటే కొంచెం ఇంటికాడ పనులు అయినా 5 months చాలా లాంగ్ తర్వాత వచ్చాను లీవ్. సో ఇంటికాడ పనులన్నీ చూసి వచ్చాను. ఇప్పుడు కలవాలనుకుంటున్నా. అంటే కొంచెం ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో అందరినీ కలవాలనుకుంటున్నావా?